హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, వీలైతే తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, పోపు దినుసులు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే రెడ్ చిల్లీ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దానిలో చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని కూడా వేసుకొని ఇదంతా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మూత తీసి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ కర్రీ అంతా కూడా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి దీనిలోనే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కర్రీ అంతా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇంకిపోతుంది, ఇలా కర్రీ అంతా దగ్గరకు అవుతుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ కర్రీ రెడీ. సో రెసిపీ నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ ఫర్ మోర్ వీడియోస్ రిలేటెడ్ టు కుకింగ్.